అబ్రహాము శారా. ఎవరండి? అబ్రహాము శారా. హాగరు ఇష్మాయేలు అబ్రహాము శారా ఇంట్లో ఉండేవాళ్ళు. అవసరానికి ఉపయోగించుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇక మీతో అవసరం లేదురా అన్నప్పుడు అబ్రహాము శారా హాగర్ని ఇష్మాయేల్ ఏం చేశారు? బయటికి నెట్టేశారు. కానీ వాళ్ళిచ్చిన నీళ్లు, వాళ్ళిచ్చిన రొట్టెలు దేనితో సమానం? నీళ్ళతో సమానం. ఆ నీళ్లు తీసుకొని వాళ్ళు ఆ నీళ్లను చూసుకున్నారు, అంతే. అది మధ్యలోనే ఎండిపోయింది. ఆ అరణ్యంలో నీళ్ళు అయిపోయినాయి, రొట్టెలు అయిపోయినాయి. అటువంటప్పుడు ఎవరి వైపు చూసింది తెలుసా? అబ్రహాం వైపు చూడలా, శారమ్మ వైపు చూడలా. ఎందుకంటే చూసినా వాళ్ళకి తెలవదు, అంత దూరంలో ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ఆ ఎడారిలో నీళ్లు లేని స్థలములో, ఆహారం లేని స్థలములో దేవుని వైపు చూడటం ప్రారంభించింది. అంటే దేని వైపు చూసింది? బావి. నీళ్ళు వైపు చూడలా, బావి వైపు చూసింది, దేవుని వైపు చూసింది. సర్వశక్తి గల దేవుడు ఆ ఎడారిలో ఒక నీటి ఊట ఆల్రెడీ ఉంది. ఆ నీటి ఊటను నా దేవుడు చూపెట్టాడు. ఈ రోజు కూడా 2026 సంవత్సరానికి కూడా ఆ ఊట ఇంకిపోలా, ఈ రోజు కూడా ఉపుకుతూనే ఉంది. నా దేవుడు నీ కొరకు ఒక మార్గం తెరువును కాక, అది ఈ రోజే తెరువును కాక. అది నువ్వు చచ్చిపోయినా, వృద్ధాప్యంలో నువ్వు చనిపోయినా, నీ భార్య వృద్ధాప్యం వచ్చి చనిపోయినా, నీ బిడ్డల 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 తరుణం ఆ రక్షణ బావులు ఊపుకొను గాక, పరిశుద్ధత బావులు ఊపుకొను గాక, ఆత్మీయత బావులు ఊపుకొను గాక, ఆర్థిక బావులు ఊపుకొను గాక, ఘనత బావులు ఊపుకొను గాక. ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు?